హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అక్కడే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఈరోజు ఇంటింటి రామాయణంలో ఏం జరగబోతుందో అందరికంటే ముందు మా ఛానల్లో చూడాలంటే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పల్లవి వాళ్ళ నాన్న రాగానే వెంటనే డాడ్ ఇంత లేట్ చేసావేంటి, అక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది, ఈ డబ్బు తొందరగా తీసుకువెళ్ళి అక్షయ్ రూమ్లో పెట్టేసేయాలి అని ఇక పల్లవి అయితే వెంటనే చక్రధర్ ఇచ్చిన డబ్బు బ్రీఫ్ కేస్ తీసుకొని వెళ్తుంది. ఇక అది గమనిస్తున్న అవని ఇక కమల్ అయితే తనని ఫాలో అవ్వుకుంటూనే వెళ్తారు. ఖచ్చితంగా తన పని అయి ఉంటుంది అని తెలిసే వాళ్ళు ఇలా ప్లాన్ వేసి ఇక తనని ఇరికించాలి, ఎలాగైనా తన నిజ స్వరూపం తెలియాలని ఇక వాళ్ళిద్దరైతే ప్లాన్ చేస్తారు కదా. అలాగే ఇక పల్లవి అక్షయ్ రూమ్లోకి వెళ్తూ ఉండగా ఇక బ్రీఫ్ కేస్ తీసుకువెళ్ళి ఇక అక్కడున్న బీర్వాలో పెడుతూ ఉండగా వెంటనే అక్కడికి కమల్ ఇక అవని అయితే వస్తారు. వెంటనే ఇక కమల్ వీడియో తీస్తూ ఉంటాడు. ఇది గమనించకుండా ఉన్న పల్లవి బ్రీఫ్ కేస్లో ఇక డబ్బు పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే వెనుతిరిగి చూసేసరికి అక్కడ కమల్ అవని ఉంటారు. ఇక కమల్ని చూసి అవన్నీ చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది పల్లవి అయితే. ఇక ఏంటి నువ్వు ఈ రూమ్లో ఏం చేస్తున్నావు అని ఇక కమల్ అంటూ ఉంటాడు. నేను ఆరాధ్య కోసం వచ్చాను, ఆరాధ్య కోసమే వచ్చాను అని ఇక పల్లవి టెన్షన్ పడుతూ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే కమల్ అయితే ఏంటి ఆరాధ్య ఈ టైంలో ఇక్కడ ఉంటుందా, తను స్కూల్లో ఉంటుంది కదా, ఈ టైంలో రూమ్లో ఎందుకు ఉంటుంది, ఇక నీ గురించి అంతా తెలిసిపోయింది, పద నిన్ను ఈ ఫోన్లో నువ్వు చేసిందంతా వీడియో తీశాను, ఇక డబ్బు పోయింది అన్నారు, కానీ అసలు వ్యక్తి దొంగ ఎవరో తెలుసుకోలేకపోయాం కదా, అందుకనే నీ గురించి బయట పెట్టాలని ఇదంతా చేశాం అని ఇక కమల్ అయితే పద ఫస్ట్ నువ్వు కిందికి పద అని ఇక పల్లవిని అయితే లాక్కొని ఇక అవని పల్లవిని తీసుకొని కమల్ ఇక అందరూ హాల్లోకి వస్తారు. వెంటనే ఇక కమల్ అమ్మా నాన్న అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే హాల్లోకి అందరూ వస్తారు. అప్పుడే అక్కడున్న పార్వతి ఏంట్రా ఏం జరిగింది, ఎందుకు అలా అరుస్తున్నావు అని ఇక అంటూ వస్తూ ఉంటారు. అక్కడున్న అక్షయ్ కూడా ఏం జరిగిందిరా, ఎందుకు అలా ఆ పల్లవిని కొడుతున్నావేంటి, అసలు ఏం జరిగింది, పల్లవి ఏ తప్పు చేసింది అని ఇక పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్ అయితే ఇక మన ఇంట్లో పోయిన బ్రీఫ్ కేస్ డబ్బు గురించి చాలాసార్లు అవని వదినని అవమానించారు, అటు తన తమ్ముడైన ఇక తనని కూడా అవమానించారు, ఇప్పుడు అసలు దొంగ ఎవరో తెలిసిపోయింది అని ఇక అనగానే అప్పుడే అక్షయ్ కమల్ని ఏంట్రా దొంగ ఎవరు, డబ్బు దొరికిందా అని అంటూ ఉంటాడు. అవునన్నయ్య, దొంగ ఎవరో కాదు ఈ పల్లవే ఇక డబ్బు తీసి వాళ్ళ ఇంటికి పంపించింది, ఇక బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు లైవ్ డిటెక్టర్ వస్తున్నారని తెలిసి తన గురించి బయటపడుతుందని తెలిసే ముందుగా బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి నీ బీరువాలో పెడుతుంది, కావాలంటే నా ఫోన్లో ఉన్న వీడియోని చూడండి అంతా మీకే తెలిసిపోతుంది అని ఇక కమల్ అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని అక్షయ్కి చూపిస్తాడు. వెంటనే అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఇదంతా పల్లవి చేసిందా అని కోపంగా చూస్తూ ఉంటాడు. అవునన్నయ్య, తనని క్షమించకూడదు, మన ఇంట్లోనే వండుకుంటూ మన ఇంట్లోనే దొంగతనం చేయడం చాలా విచిత్రంగా ఉందన్నయ్య, తినని క్షమించకూడదన్నయ్య అని ఇక కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడున్న పార్వతి రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా కోపంగా పార్వతి అయితే ఏంటే నువ్వు ఎంత మంచిదానివో అనుకున్నాము, కానీ ఇలా ఇంట్లోనే దొంగతనం చేసి మమ్మల్ని బాధ పెడతావని అనుకోలేదు అని ఇక పార్వతి చాలా చిరాకు పడుతూ ఉంటుంది పల్లవిపై అయితే. తనకి ఇంత నిమ్మలంగా చెప్తే వర్కౌట్ కాదమ్మా అని ఇక కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ తన మీద నాకు ఎప్పటి నుంచో ఇక తను మంచిది, తన వ్యక్తిత్వం మంచిది కాదని నాకు ఎప్పుడో తెలుసు, తనని ఒక కంట కనిపెడుతూనే ఉండాలనుకున్నాను అని ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మా అన్నయ్యని అవమానించావు, మా అన్నయ్య ఇక తన ఆఫీస్కి కావలసిన డబ్బు మా నాన్న కష్టపడి తీసుకువచ్చి మా అన్నయ్యకి ఇవ్వాలనుకున్నాడు, కానీ మా అన్నయ్య విషయంలో నువ్వు తప్పు చేశావు అని ఇక శ్రీకర్ కూడా అంటూ ఉంటాడు. అక్కడే ఉన్న శ్రీయ కూడా అవును పల్లవి, నేను కూడా వెనకేసుకొచ్చాను, నేను నీ గురించి తెలియక నేను నీతో మాట్లాడడం, నేను వెనకేసుకురావడం జరిగింది,
ఛీ! నువ్వు నా తోడికోడలివని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అని ఇక శ్రియ కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలాంటి వాళ్ళని ఏ విధంగా మనం పరీక్షిస్తాం? ఏ విధంగా తనకి బుద్ధి చెప్పాలి అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే. వెంటనే ఇక ముందుగా అక్షయ్‌నైతే అవని ఆ బ్రీఫ్ కేస్‌లో డబ్బు ఎంత ఉందా తీసిరా లేదా చూడండి అని ఇక అవని చెప్పగానే అక్షయ్ వెంటనే బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇక ఓపెన్ చేసి చూసేసరికి అందులో డబ్బు కనిపించకపోవడంతో పేపర్లు మాత్రమే ఉంటాయి. అవి చూసి అక్షయ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటండి అన్నీ ఉన్నాయా? అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే లేదవని అందులో పేపర్లు మాత్రమే ఉన్నాయి. డబ్బు లేదు అని ఇక ఆ పేపర్లు కిందికి విసిరేస్తాడు. అది చూసిన కమల్ ఏంటే ఆ డబ్బు ఏం చేశావు? ఆ డబ్బు ఎక్కడికెళ్ళింది? అని ఇక కమల్ అయితే చాలా చిరాకుతో చాలా కోపంతో అరుస్తూ ఉంటాడు. ఇప్పుడే నేను చంపేస్తాను. ఆ డబ్బు ఏం చేశావు? అని ఇక కమల్ అయితే వంటగదిలోకి వెళ్ళి షాక్ తీసుకొచ్చి నిన్ను చంపేశాను. నిజం చెప్తావా చెప్పవా? లేకపోతే చంపేస్తాను. ఈరోజు వదిలిపెట్టేదే లేదు అని ఇక కమల్ ఇక పల్లవిని బెదిరిస్తూ ఉంటాడు. వెంటనే పల్లవి ఆగండి నిజం చెప్తాను అని ఇక నమస్కారం చేస్తూ ఇక ఆ డబ్బు మా ఇంట్లో భద్రంగా దాచిపెట్టాను మా వాళ్ళకి తెలియకుండా అని ఇక పల్లవి అనగానే ఇప్పుడు ఒక్క నిమిషంలో ఆ డబ్బు ఇక్కడ ఉండాలి. వెంటనే ఇప్పుడు డబ్బు తీసుకురమ్మని మీ నాన్నకి చెప్పు అని ఇక కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే సరేనండి ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను అని ఇక తప్పదని పరిస్థితిలో పల్లవి అయితే వాళ్ళ నాన్న చక్రధర్కి ఫోన్ చేస్తుంది. వెంటనే చక్రధర్ పాప ఏం చేస్తుందో ఏమో అని ఇక కంగారు పడుతూ ఉంటాడు అటు పక్కన. వెంటనే ఇక పల్లవి కాల్ చూసి ఇక అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటమ్మా అక్కడ అంతా మంచేనా? అంతా వర్కౌట్ అయిందా? అని అంటూ ఉంటాడు. డ్యాడ్ ముందుగా మన ఇంట్లో పెట్టిన 50,00,000 తీసుకురా డ్యాడ్ ఇక్కడ అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక అందులో పేపర్లు ఉన్న విషయం బిడ్డకి తెలిసిపోయింది. ఇప్పుడు 50,00,000 గురించి ఇంట్లో తెలిసిపోయినట్లుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని చక్రధర్ అనుకుంటూ ఉంటాడు. లేదు మమ్మీ ఇప్పుడు ఆ డబ్బు నేను తేలేను. అసలు ఆ డబ్బు వాడు తెలియకుండా తీసి ఇక నాకంటే ముందే ఏదో వేరే వాళ్ళకి ఇచ్చాడంట. నాకు తెలీదు. వాడిప్పుడే చెప్పాడు అని ఇక ఇప్పటికిప్పుడు 50,00,000 అంటే ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు తేలేను అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. వెంటనే ఫోన్ కట్ చేస్తుంది పల్లవి అయితే. ఏంటి మీ డ్యాడీ తెస్తానన్నాడా? అని కమల్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. మా నాన్న చాలా దూరంలో ఉన్నాడంట. రావడానికి 2 డేస్ పడుతుందన్నారు. ఆ 2 రోజులు ఆగండి అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. లేదు ఇదొక నాటకమా? నాకు తెలుసు నువ్వు ఆడేది నాటకమని తెలుసు. ఆ 50,00,000 నువ్వు తేవని తెలుసు. ఇక నువ్వు ఈ ఇంట్లో ఇలాంటి దొంగ కోడలు ఈ ఇంట్లో ఉండకూడదు. అసలు ఇలాంటి కోడలు ఉండడం ఈ ఇంటికి కూడా అరిష్టం. కోడలిగా నా భార్యగా కూడా నువ్వు సెట్ కావు. అంటే నీలాంటి దొంగది నీలాంటి ఇక మూర్ఖత్వంది ఈ ఇంట్లో ఉండకూడదు. ఒక్క నిమిషం కూడా తనని ఈ ఇంట్లో ఉంచకూడదు అని ఇక కమల్ అయితే ఏయ్ నువ్వు ఇక వెంటనే తన రూమ్‌లోకి వెళ్ళి ఇక తన బట్టలన్నీ సర్దేసి బ్యాగ్ తీసుకొచ్చి నువ్వు వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని గట్టిగా అరుస్తూ తనని పల్లవిని లాక్కొని ఇక బయటికైతే వెళ్తాడు. వెంటనే తన లగేజ్ తనని బయటికి గెంటేస్తాడు. మరోసారి ఈ ఇంటికి రావాలని ప్రయత్నించకు. నీలాంటి ఈ కోడలు ఈ ఇంటికి కోడలయిందని తెలిస్తే చాలామంది నవ్వుకుంటారు. ఇన్ని రోజులు నువ్వు చాలా మంచిదానివని అందరూ అనుకున్నారు. కానీ నీ నిజ స్వరూపం ఇది. ఇక నీ గురించి ఎవరికైనా తెలిస్తే మా పరువు పోతుంది. మా కుటుంబం పరువు గల కుటుంబం. కాబట్టి మా పరువు పోతుంది. ఇక నుంచి నువ్వు ఇంటికి కానీ రావాలని చూడొద్దు. ఎప్పటికి నువ్వు మీ ఇంట్లోనే ఉండిపో. ఇక నాకు భార్యగా దొంగ భార్యగా ఈ ఇంటికి దొంగ కోడలుగా అవసరం లేదు. నీలాంటి వాళ్ళు మీ పుట్టింటికే పరిమితం కావాలి అని ఇక గట్టిగా నువ్వు ఇక్కడ ఉండకూడదు అని ఇక బయటికి గెంటేస్తాడు పల్లవినైతే. అప్పుడే ఇక పల్లవి ఇక చాలా టెన్షన్ పడుతూ నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఈ ఒక్కసారికి క్షమించండి. 50,00,000 తెస్తాను అని ప్రాధేయపడుతూ ఉంటుంది. లేదు ఇక ఎవరు క్షమించినా నేను క్షమించను. ఇంట్లోకైతే రానివ్వను అని కమల్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ముందు నువ్వు నా కళ్ళ ముంచి వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళకపోతే ఇప్పుడే చంపేస్తాను అని ఇక కమల్ అనగానే వెంటనే అక్కడున్న లగేజ్ బ్యాగ్ తీసుకొని ఇక పల్లవి అయితే వెళ్ళిపోతుంది.
ఇక పల్లవి అయితే ఇదంతా ఈ అవని, ఈ కమలే ఇదంతా చేసింది అవని, కమలే. ఈ అవన్ని మామూలుగా వదిలిపెట్టను అని కోపంతో ఇక పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కమలైతే చూసారు కదన్నయ్య, చూసారు కదమ్మా! ఇక వదిన మంచితనం. వదిన ఏ తప్పు చేయకపోయినా అందరూ వదినని అవమానించారు. వదిననే తీసిందని చెప్పారు. వాళ్ళ తమ్ముడైన ఇక భరత్ కూడా తీశాడని చెప్పారు. కానీ వాళ్ళు మాత్రం ఈ డబ్బు తీయలేదు. అసలు దొంగ తను అని ఇక కమల్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక భరత్ కూడా అవును అవును బావ, ఇక ఆ డబ్బు నాకిచ్చి ఇంట్లో ఇదంతా చేయించింది కూడా పల్లవి మాయ మాటలు విన్నాను నేను కూడా. ఇదంతా ఇక పల్లవి మాయ మాటలే విన్నాను అని ఇక భరత్ కూడా పల్లవి నిజ స్వరూపం తెలియజేస్తాడు. వెంటనే చూసావు కదనే దేవత వదిన, వదినని నేను ఎప్పుడు పొగుడుతున్నాను అని అంటారు కదా, నేను వదిన విషయంలో పోవడం లేదు. వదిన గొప్పతనాన్ని తెలియజేశాను. వదిన ఎంత మంచిదో తెలుసు కదా అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే. ఈరోజు లైవ్ డిటెక్టర్‌ని పిలిపిస్తానన్నది ఇలా అసలు దొంగలు ఎవరో బయట పెట్టాలని. కానీ అలా చెప్పాము. కానీ లైవ్ డిటెక్టర్‌ని మీ మాట కాదని వదిన పిలిపించలేదు. ఇలా చేస్తే ఖచ్చితంగా దొంగ ఎవరో బయటపడతారని వదిన ముందుగా ఇలా చేసింది. వదిన నేను ఈ ప్లాన్ ప్రకారం చేశాము. అసలు దొంగ బయటపడాలని. ఒక పక్క ఖచ్చితంగా ఇదంతా పల్లవి చేసిందని నాకు తెలుసు. కానీ పల్లవంతట పల్లవి నిజం ఒప్పుకోదు కదా! ఈ విధంగా అయితేనే పల్లవి నిజాన్ని ఒప్పుకుంటుందని ఇలా చేశాము. చూసావు కదా నన్నయ్య వదిన గొప్పతనం. వదిన ఏ రోజుకి తప్పు చేయదు. ఈ ఇంటి మంచినే కోరుకుంటుంది. చెడునెప్పుడూ కోరుకోదు. మరోసారి వదినని ఎవరు అవమానించినా నేను మాత్రం ఊరుకోను అని ఇక కమల్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు అక్షయ్ అయితే అవని వైపు చూస్తూ నేను అవనిని చాలా బాధ పెట్టాను. చాలా మాటలన్నాను అని తన మనసులో తనకి క్షమాపణ చెప్పాలి అని ఇక అక్షయ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఇక అక్షయ్ తన రూమ్‌లో అవని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అవని రూమ్‌లోకి కాఫీ తీసుకొని వెళ్తుంది. అప్పుడే ఇక కాఫీ తీసుకొని అవని నిన్నొక విషయం అడగాలి. నా మీద నీకు కోపం రాలేదా? అని అంటూ ఉంటాడు. ఎందుకండి కోపం? అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నేను దొంగవని ఇక నిన్ను అవమానించాను. ఆ డబ్బు నీ వల్లే పోయిందని ఎన్నో మాటలన్నాను. ప్రతిసారి నేను నీకు వ్యతిరేకంగానే మాట్లాడాను. నీతో కోపంగానే ఉన్నాను. అయినా నువ్వు ఇక ఏమీ బాధపడకుండా ఎప్పటికీ నాతోనే ఇక నేను ఎప్పుడు నీతో సంతోషంగా ఉండాలనే చూశావు. కానీ నేను మాత్రం మూర్ఖత్వంతో ప్రవర్తించాను. నన్ను క్షమించవని అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడు అవని లేదండి. ఇక మీరు నా మీద కావాలని కోపం తెచ్చుకోలే కదా! ఆ డబ్బు నాకే ఇచ్చారు. అందుకనే నేనే దాచిపెట్టాను. ఇక అవి కనిపించకపోవడంతో ఎవరికైనా పెట్టిన వాళ్ళ మీదే అనుమానం వస్తుంది కదా! అలాగే మీకు కూడా వచ్చింది. ఇక మీరేమీ నన్ను కోప్పడలేరు. ఇక అసలు దొంగలెవరో బయట పెట్టాలని నేను ఇలా మీరు కాదన్నా కానీ నేను అంతా మీకు వ్యతిరేకంగా చేశాను. నన్ను క్షమించండి అని ఇక అంటూ ఇక అవని కూడా తన తప్పును క్షమాపణ కోరుతూ ఉంటుంది. లేదవని నేనే నీ విషయంలో తప్పు చేశాను. నన్ను క్షమించాలని అని ఇక అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే వెంటనే ఇక అవనిని కౌగిలించుకొని ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఈ విధంగానైతే ఇక అవని, కమల్ కలిసి ఇక అసలు దొంగ పల్లవి అన్న నిజాన్నయితే బయట పెడతారు అందరి ముందు. ఇక పల్లవినైతే ఇంట్లో నుంచి అయితే బయటికి గెంటేస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.